శివం ఫౌండేషన్ ద్వారా అనేక మంది అన్నార్తుల ఆకలి తీరుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శివం ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి అభినందనీయుడని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. సంతపేటలోని శివం ఫౌండేషన్ అనాథాశ్రమాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సందర్శించి శ్రీహరి సేవలను కొనియాడారు. అనాథాశ్రమానికి వచ్చిన ఎంపీ మాగుంటకు గొల్లపూడి శ్రీహరి తదితరులు స్వాగతం పలికారు. ముందుగా పూజా కార్యక్రమం అనంతరం ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు పళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుడికి 3 చక్రాల సైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని మాగుంట ప్రారంభించారు. ఎంపీ మాగుంటను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, మండవ లావణ్య, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, నూకతోటి శరత్బాబు, వడ్డెంపూడి సుజాతరావు, చెరుకూరు శ్రీలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు. అన్నవరపాడు ఫస్ట్ లైన్లో చాలా చక్కగా వారు వృద్ధాశ్రమాన్ని కూడా నడుపుతూ భగవాన్ శ్రీ కాశీనాయన నిత్య అన్నదాన క్షేత్రాన్ని కూడా జరపడం అనేది సంతోషంగా ఉన్నది. దానికి మెయిన్ కార్య నిర్వాహకులు శ్రీహరి గారు, సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, లావణ్య గారు, ఇంకా చాలామంది, ముఖ్యంగా యువకులను కూడా చూస్తున్నాం. వారు కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండటం అనేది చాలా సంతోషమైంది. ఖచ్చితంగా ఇక్కడ ఇంకా బాగా కూడా జరుగుతుంది. మా వంతు కృషిగా మాగుంట కుటుంబం కూడా వారికి సహకారాలు అందించే దాని కొరకు మేము కూడా ఉన్నప్పుడు ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా పట్టణంలో ఎక్కువ మంది చేయాల్సిన అవసరం ఉన్నది. అనాథలను ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అని తెలుపుతుంది. ఒంగోలు సంతపేటలోని శివం నిత్యాన్నదాన క్షేత్రానికి మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ పండ్లు కాయలు పంపుడుతో పాటు అన్నదానం చేశారు. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ శివం నిత్య అన్నదానానికి తమ వంతుగా మేము ఎప్పుడు ముందుండి సహాయ సహకారాలు అందిస్తానని శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చినందుకు శివం ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ప్రతిరోజు వచ్చే అనాథలకు, యాచకులకు నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీహరికి అభినందనలు తెలియజేస్తున్నాను. దాతలు కూడా వారి వంతుగా బియ్యము, కూరగాయలు, నూనె, రకరకాల వస్తువులు కూడా ఈ నిశ్చిత అన్నదానానికి ఇచ్చి సహాయ సహకారం అందించాలని, మీ కుటుంబాల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ముఖ్యమైన రోజుల్లో కూడా ఈ అనాథుల మధ్య సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకొని వారికి అండగా నిలవాలని కోరుతా ఉన్నాను. ఎవరైనా సరే సహాయం చేస్తామని వచ్చిన వారిని తప్ప మీరు ఇవ్వండి అని సందాలు కూడా అడుక్కోకుండా అతను ఎంతో కృషి చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ ఫౌండేషన్కి సహాయం చేయవలసిందిగా ఈ ఒంగోలు టౌన్ వారిని కోరడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వరకే కాదండి, టౌన్ మొత్తం ఎక్కడ గుళ్ళ దగ్గర కానీ అనాథలు ఉంటే వాళ్ళకి నిత్య అన్నదానం కూడా కార్యక్రమం చేస్తున్నారు. అందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవాడ